హలో వ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి అమెజాన్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. సో అవి ఏమేమి పర్చేస్ చేశాను, ఎలా ఉన్నాయో వన్ బై వన్ అయితే చూపిస్తాను, చూసేయండి. లెట్స్ గో టు వీడియో. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మైక్ అనమాట. ఏంటి మైక్ చూపిస్తుంది, ఇంట్లో పాటలు పాడేసి మనుషులు చంపేస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, మా పాప కోసం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే తనకు కొంచెం స్టేజ్ ఫియర్ అలా ఏం లేకుండా ఫస్ట్ నుంచి ఉండాలి అనేసి ఇలా తీసుకున్నాను నేను. చాలా బాగుంది. మనకి సౌండ్ కూడా మ్యాక్సిమం 2 to 3 రూమ్స్ వరకు అలా వినిపిస్తుంది మనకి సౌండ్ అయితే. చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. గోల్డ్ కలర్, రోజ్ గోల్డ్ కలర్, సిల్వర్ అలా కూడా ఉన్నాయన్నమాట. సో మనకి ఇందులో ఆప్షన్స్ కూడా ఇచ్చాడు. వాల్యూమ్ రైజ్ చేయడం, తగ్గించడం, అండ్ మనం రికార్డ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో. సో మనం ఆల్రెడీ రికార్డ్ చేసిన ప్రీవియస్ అలా కూడా వినొచ్చు. అండ్ ఈ సిల్వర్ కలర్ ఇచ్చాడు కదా, అది మొత్తం స్పీకర్ అనమాట. అండ్ కింద ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చాడు, మనకి ఛార్జింగ్ వైర్ ఇస్తాడు అనమాట. సో ఆ పిన్ పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇంట్లో పిల్లలకైతే బాగా నచ్చుతుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఒక మెటల్ స్టాండ్ అనమాట. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మనం నార్మల్గా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు కానీ వినాయక చవితి పూజ చేస్తాం కదా, ఆ టైంలో మనం అరటివి చెట్లువి తీసుకొస్తాం కదా, అవి పక్కన పెడితే పడిపోతుంటాయి, ఆగవు. సో ఇలా లోపల నీడిలా కనిపిస్తుంది కదా, సో దానికి గుచ్చేయాలన్నమాట. అసలు కదలకుండా సైడ్ నీట్గా కనిపిస్తుంది దేవుడి పక్కన. సో చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, చాలా నీట్గా ఆగాయి. సో ఇది చాలా వెయిట్ ఉందన్నమాట, సో అసలు పడిపోదు, చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది మొబైల్ హోల్డర్ అనమాట. అండ్ ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా మన ఇళ్లలో సాకెట్ అనేది ఎక్కడ వాల్కి పైన ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో మనం మొబైల్ పెట్టుకోవడానికి అసలు పాసిబుల్ అవ్వదు. సో ఇంట్లో 2-3 మొబైల్స్ నార్మల్గా ఉంటాయి కదా, సో ఇదైతే మనం ఈజీగా వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు. బ్యాక్ మనకి 2-in-1 ప్లాస్టర్ లాగా ఉంటుంది. సో అది తీసేసి వాల్కి స్టిక్ చేసేసుకోవాలన్నమాట. కింద మనకి హోల్ కూడా ఇచ్చాడు మనం పిన్ పెట్టుకోవడానికి. సో డైరెక్ట్గా స్టిక్ చేసేసుకోవడమే. సో నేనైతే ఒక క్లిప్ యాడ్ చేశాను ఎలా పెట్టుకోవచ్చు అనేది. సో ఒకసారి చూడండి. సో ఈజీగా మనం కింద సాకెట్కి ఛార్జర్ వైర్ పెట్టేసుకొని పైన మొబైల్ని అయితే ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్ టబ్ క్లీనర్ ట్యాబ్లెట్స్ ఇవి. సో జనరల్గా వాషింగ్ మిషన్ అయితే కామన్గా ఉంటుంది కదా ఇంట్లో. మనం జనరల్గా క్లాత్స్ వేసి డస్ట్ పార్టికల్స్ అన్నీ కొంచెం అట్లా టబ్కి పట్టేస్తాయి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాంటివి ఒక 20 to 25 వస్తాయి అనమాట ఈచ్ బాక్స్లో. సో మనం ఆర్డర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఒక 3 to 4 అయితే ఒకటేసారి మనం టబ్లో వేసేయాలి, ఓపెన్ చేసేసి. సో మనకి ఇందులో వాషింగ్ మిషన్లో టబ్ క్లీనింగ్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అది ఆన్ చేసేస్తే ఒక 1.5 hour to 2 hours అయితే ఆన్లో ఉంటుంది. సో టబ్ అయితే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్న అన్నీ క్లీన్ అవుతాయి. నేను ఆల్రెడీ ఒక 2 times అయితే యూజ్ చేశాను, నాకైతే నీట్గా అనిపించింది టబ్ క్లీనర్ అయితే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఛార్జర్ వైర్ ప్రొటెక్టర్ అనమాట. ఇది నార్మల్గా ఇంట్లో ఛార్జర్స్ ఉంటాయి కదా, అవి స్టార్టింగ్ ప్లేస్ అండ్ ఎండింగ్ ప్లేస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో మొత్తం వైర్ బయటకు వచ్చేసి తెగిపోతుంటాయి. సో ఇది యూజ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది, మనకు అసలు బెండ్ అవ్వదు, చాలా డేస్ వస్తుంది మనకి ఛార్జర్ కూడా. సో నేను పక్కన ఇమేజ్ కూడా ఇచ్చాను చూడండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో అయితే ఇలా పెట్టేస్తే చాలా డేస్ ఉంటుంది, సో నీట్గా ఉంటుంది. సో మీరు కూడా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ సేఫ్టీ స్ట్రిప్ అనమాట. ఇది జనరల్గా మనకి ఇంట్లో కిడ్స్ అలా ఉన్నప్పుడు యూజ్ అవుతుంది బాగా. ఇంట్లో వాల్స్ కానీ షార్ప్ వాల్స్ ఉంటాయి కదా, అండ్ వుడెన్వి కూడా షార్ప్గా కార్నర్స్ అలా ఉంటాయి కదా, సో అలా యూజ్ చేసుకోవచ్చు. ఇది 2-in-1 ప్లాస్టర్ లాగా ఇస్తాడు మనకి. సో అది దానికి స్టిక్ చేసేసి వన్ సైడ్ ప్లాస్టర్ తీసి స్టిక్ చేయాలన్నమాట ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో అండ్ ప్లేసెస్లో షార్ప్గా ఉండే ప్లేసెస్లో. ఇదైతే ఓన్లీ కార్నర్ అనమాట, ఒకటేసారి షార్ప్ ఉంటుంది కదా, సో ఆ ప్లేసెస్లో అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది, కిడ్స్కి అయితే చాలా బెనిఫిట్. సో నేనైతే ఒక క్లిప్ కూడా యాడ్ చేశాను, అంటే ఇది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో చూసారు కదా, మాకు బెడ్రూమ్లో ఇలా కార్నర్ ఉంటుందన్నమాట బెడ్కి. సో ఇది ఇక్కడ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ పార్టీషన్ ఉంటుంది కదా, సో అక్కడ కూడా షార్ప్ ఉంటుంది కొంచెం, సో అక్కడ కూడా యూజ్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీ బుక్స్ అనమాట. ఇవి నేను పాప కోసం అయితే తీసుకున్నాను స్టోరీ బుక్స్. చాలా బాగున్నాయి స్టోరీస్. రెగ్యులర్గా ఫోన్ అలా యూస్ చేస్తారు కదా, సో అలా కాకుండా స్టోరీస్ అలా చెప్తుంటే చాలా బాగుంది అనిపించింది నాకు. ఇవి 20 types ఆఫ్ వచ్చాయన్నమాట బుక్స్ అయితే, చిన్న బుక్స్ 20 వచ్చాయి. సో ఇవి రెగ్యులర్గా కిడ్స్కి వినిపిస్తుంటే వాళ్ళు స్టోరీస్ వింటూ ఉన్నారు, చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్వెట్ రోలర్ అనమాట. ఇది సమ్మర్ కదా, సో ఫుల్ స్వెట్గా ఉంటుంది. సో ఇది యూస్ చేస్తే చాలా బెటర్గా అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది, స్మెల్ కూడా లైక్ మనకి పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది కదా, సో అలా అయితే అనిపించింది, చాలా బాగుంది. సో మీకు కూడా ఈ సమ్మర్ టైంలో చాలా యూజ్ అవుతుందని అయితే నేను ఇది వీడియో పెట్టాను. సో మీకు కూడా కావాలి అనుకుంటే ప్రతి ప్రోడక్ట్ని నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీకు ఏది కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి, సో చూసి ప్రైస్ చూసుకొని అయితే పర్చేస్ చేసుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది టోటల్గా నెయిల్ ఆర్ట్ కిట్ అనమాట. ఇది నార్మల్గా నాకు నెయిల్ ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో దానికోసం అయితే తీసుకున్నాను మొత్తం కిట్. సో మొత్తం మనకి నెయిల్స్కి ఏమైతే యూస్ చేసుకుంటామో అన్నీ అయితే ఇచ్చాడు. నెయిల్స్ అండ్ స్టిక్స్ అలా కూడా మొత్తం ఇచ్చాడనమాట. సో నేను ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఏమేమి ఇచ్చాడు, ఎలా ఉన్నాయనేసి. సో ఫస్ట్ ఇది వచ్చేసి మొత్తం స్టోన్స్ అండ్ చెమ్కీస్ అలా ఉంటాయి కదా మనం నెయిల్ పాలిష్ చేసుకున్న తర్వాత. సో అలా యూస్ చేసుకునే ఇవైతే చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అలా ముందు అసలు అవి ఉన్నాయి కదా చిన్న చిన్న షేప్స్, అవైతే చాలా క్యూట్గా అనిపించాయి నాకైతే. అసలు ఇది ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్లో ఇన్ని ఇచ్చాడు కిట్లో, చాలా బాగుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, ఒకసారి చెక్ చేయండి ప్రైస్ ఎంత ఉందో. సో ఇవి అందరికీ యూజ్ అయ్యేట్టు నెయిల్స్ కూడా ఇచ్చాడనమాట. సో మనకి లిటిల్ ఫింగర్ యూజ్ అయ్యేట అలా నార్మల్గా థమ్ ఫింగర్ ఉంటుంది కదా, సో దానికి ఒకలాగా. సో అన్నీ అయితే నెయిల్స్ కూడా ఇచ్చాడు సపరేట్గా. సో చాలా బాగుంది. మనకి అవి స్టిక్ చేసుకోవడానికి కూడా గమ్ లాగా ఇచ్చాడు. సో అవి కూడా యూస్ చేసుకొని మనం స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బ్రషెస్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇచ్చాడనమాట. మనం ఏమైనా డిఫరెంట్గా ఒక కలర్ వేసుకున్నాక ఇంకో కలర్ యూస్ చేసుకోవడానికి ఉంటాం కదా, సో అవి కూడా 12 బ్రషెస్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగున్నాయి బ్రషెస్ అన్నీ. టోటల్గా 12 ఇచ్చాడు బ్రషెస్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనం నెయిల్ పాలిష్ డాట్స్ పెట్టుకుంటాం కదా, సో అలా అయితే ఇది ఇచ్చాడు అనమాట. ఇవి కూడా 5 ఇచ్చాడు. అంటే నార్మల్గా స్మాల్ పెగ్వి డాట్స్ అలా కదా, అలా ఇచ్చాడు అనమాట. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం నెయిల్కి స్టిక్ చేసుకుంటాం కదా, సో అలా అయితే ఇచ్చాడు ఇది. అంటే మనం ఏమైనా మోడల్లో స్టిక్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంది ఇది కూడా. నాకైతే సెట్ మొత్తం సూపర్గా అనిపించింది. నాకైతే చాలా బాగుంది, ఎందుకంటే టైప్స్ ఆఫ్ వెరైటీ అంతా ఇచ్చాడు. సో మనకి ఏ మోడల్ కావాలంటే అలా షైనింగ్ అలా ఉంటాయి కదా, సో అలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇవి కూడా మొత్తం 10 ఇచ్చాడు అనమాట. కలర్స్ బంచెస్ లాగా ఇచ్చాడు మొత్తము, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం నెయిల్ స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, సో దాని గ్లూ అనమాట ఇది. సో ఈ గ్లూ ఒక 2 డ్రాప్స్ కానీ 1 డ్రాప్ కానీ స్టిక్ చేసేసుకోవాలి. సో నేను పక్కన ఇమేజ్ కూడా ఇచ్చాను చూసారా. సో లిటిల్ ఫింగర్కి నేను నెయిల్ కూడా స్టిక్ చేశాను, ఒకసారి చూడండి. చాలా నీట్గా స్టిక్ అయింది, చాలా అంటే చాలా బాగుంది. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మేకప్ బ్రషెస్ ఉంటాయి కదా, సో అవి కిట్ మొత్తము. నార్మల్గా మనకు మేకప్ యూస్ చేసుకోవడానికి ఎన్నైతే బ్రషెస్ అలా ఉంటాయి కదా, సో అన్ని బ్రషెస్ అయితే వచ్చాయి. టోటల్గా 12 అయితే వచ్చాయన్నమాట. మొత్తం స్మాల్ నుంచి మొత్తం బిగ్ వరకు మొత్తం 12 అయితే వచ్చాయి. చాలా బాగుంది, నాకైతే చాలా వర్త్ అనిపించింది. ఈ ప్రైస్లో ఇంత తక్కువ ప్రైస్లో ఇన్ని వచ్చాయంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. సో చాలా సాఫ్ట్గా కూడా ఉంది బ్రష్ అయితే, చాలా స్మూత్గా నీట్గా ఉన్నాయి. మొత్తం ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు. అండ్ వీటితో పాటు మనకి ఇందులో మేకప్ బ్లెండర్ ఉంటుంది కదా మేకప్ వేసుకోవడానికి మనం, సో ఆ బ్లెండర్ కూడా ఒకటి ఇచ్చాడు అనమాట. అది కూడా చాలా స్మూత్గా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ మనం బ్రషెస్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇచ్చాడు అనమాట ఒకటి. సో చాలా నీట్గా ఉంది. మనం మేకప్ వేసుకున్న తర్వాత నార్మల్గా అది క్లీన్ చేసుకుంటాం కదా, సో అది క్లీన్ చేసుకోవడానికి కూడా నీట్గా ఇచ్చాడు, ఫింగర్స్కి పెట్టుకునేట్టు. చాలా బాగుంది. సో చూసారు కదా, ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. సో నేను అన్ని డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇచ్చాను అనమాట. మీకు నేను చూపించిన వాటిలో ఏ ప్రోడక్ట్ నచ్చిందో అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో పెట్టిన ప్రోడక్ట్స్ అన్ని మీకు కూడా యూజ్ అవుతాయని అయితే ఈ వీడియో తీసాను అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.